హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఏమని అడుగుతున్నారంటే, ఒక బడ్జెట్లో మంచి సేఫ్టీ రేటింగ్ ఉన్న కార్ అయితే రివ్యూ చేయమని అడుగుతున్నారు. సో నేనైతే ఈరోజు మహబూబ్‌నగర్‌లో ఉన్న వెంకటరమణ టాటా మోటార్స్ దగ్గరికి అయితే వచ్చిన. సో మరి ఏ కార్ రివ్యూ చేస్తున్నా అంటే టాటా టియాగో అనమాట. ఇది మనకు బడ్జెట్‌లో వస్తుంది. అలానే దీని ఒక సేఫ్టీ రేటింగ్ కూడా మనకు చాలా అయితే ఉంటుంది. మనకిప్పుడు బడ్జెట్‌లో మరియు సేఫ్టీ రేటింగ్ 2 కావాలనుకుంటే టాటా టియాగో అయితే మనకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో మరి ఈ వీడియోలో టాటా టియాగో ఒక డీటెయిల్ రివ్యూ అయితే చెప్తా మీకు. అంటే దీని యొక్క స్పెసిఫికేషన్స్ గానీ, లేకపోతే దీనిలో వచ్చే ఫీచర్స్ గానీ, ఇవైతే నేను డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో మరి ఈ వీడియో అయితే మీరు ఎండ్ వరకు అయితే చూడండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. అండ్ ఇంకో చిన్న కామెంట్ అయితే చేయండి, మీరు ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారు. ఇప్పుడు ఈ కార్ యొక్క డైమెన్షన్స్ అయితే చూద్దాం. ఈ కార్ యొక్క లెంత్ వచ్చేసి 3802 అయితే ఉంటుంది. అలానే ఈ కార్ యొక్క విడ్త్ వచ్చేసి 1677 అయితే ఉంటుంది. అలానే ఈ కార్ యొక్క హైట్ వచ్చేసి 1537 అయితే ఉంటుంది. ఇది ఓవరాల్ లెంత్, విడ్త్, హైట్. అండ్ ఈ కార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 181 అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క వీల్ బేస్ చూసుకున్నట్టయితే 2400 అయితే దీని యొక్క వీల్ బేస్ అయితే ఉంటుంది. ఇది ఓవరాల్ డైమెన్షన్స్ గురించి. ఒకవేళ మీరు సిఎన్జి వెహికల్ ఇట్లా తీసుకుంటే దాని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 177 మాత్రమే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ కార్ యొక్క డిజైన్ అయితే చూద్దాం ఏ విధంగా ఉందో. ఈ కార్ యొక్క ఫ్రంట్ డిజైన్ అయితే చూద్దాం ఏ విధంగా ఉందో. చూడండి ఒకసారి. ఈ కార్ యొక్క ఫ్రంట్ డిజైన్ అయితే చాలా అంటే చాలా మస్కులర్ లుక్ అయితే ఉంది. అంటే మనం నార్మల్ టియాగో ఉంటుంది కదా, దాంతో పోల్చుకుంటే దీని ఒక లుక్ అయితే చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. అండ్ ఈ కార్ యొక్క హెడ్ ల్యాంప్ చూసుకున్నట్టయితే దీంట్లో మనకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే వస్తుంది. దాని పక్కనే మనకు ఇంకో హాలోజన్ బల్బ్ అయితే ఉంటుంది. అండ్ దాని పక్కనే మనకు ఇండికేటర్ ఒక బల్బ్ అయితే కనిపిస్తుంది. అది కూడా మనకు హాలోజన్లోనే ఉంటుంది. అండ్ మధ్యలో చూసుకున్నట్టయితే మనకు టోటల్గా బ్లాక్ కలర్లో మనకు గ్రిల్ అయితే కనిపిస్తుంది. అండ్ మధ్యలో మనకు టాటా ఒక లోగో అయితే కనిపిస్తుంది. ఇది మనకు లోగో అయితే చేంజ్ అయింది. ఇంతకుముందుకు మనకు క్రోమ్ ఫినిష్ అయితే వస్తుంది. ఇప్పుడైతే మనకు బ్యాడ్జ్ లెక్క అయితే కనిపిస్తుంది. చాలా అంటే చాలా మంచిగా ఉంది. అండ్ ఇంకోటి మర్చిపోయినా, హెడ్లైట్ పక్కన చూసుకోండి మీరు, క్రోమ్ ఫినిష్ అయితే ఇచ్చారనమాట. చాలా అంటే చాలా అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది ఇది. అండ్ ఇక్కడ హెడ్లైట్ పక్కల నుంచి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ మనకు అట్ లాస్ట్ వరకు కూడా మనకు క్రోమ్ ఫినిష్ అయితే ఉంటుంది. చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఇట్ లాస్ట్ వరకు మనకు క్రోమ్ ఫినిష్ అయితే కనిపిస్తుంది. అండ్ దాని కిందనే మనకు చూడండి నెంబర్ ప్లేట్ పెట్టుకునే ప్లేస్ అయితే ఇచ్చారు. అండ్ దాని కిందనే మనకు ఎయిర్ విండ్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ కింద చూసుకున్నట్టయితే గ్రే కలర్లో స్క్రిప్ట్ ప్లేట్ అయితే కనిపిస్తుంది. చాలా అంటే చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. టోటల్గా ఈ కార్ ఒక ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ మర్చిపోయిన ఇంకోటి, దీంట్లో మనకు ఫాగ్ ల్యాంప్స్ కూడా వస్తాయి. అండ్ ఇవి కూడా మనకు హాలోజన్లో వస్తాయి. సో మరి ఓవరాల్ సెటప్ చూసుకున్నట్టయితే దీంట్లో మనకు ఎల్ఈడి లైట్స్ అయితే రావు, అన్నీ కూడా మనకు హాలోజన్ బల్బ్ అయితే వస్తుంటాయి. ఇప్పుడు ఈ కార్ ఒక సైడ్ డిజైన్ అయితే చూద్దాం. సో ఈ కార్ ఒక సైడ్ డిజైన్ చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సైడ్ డిజైన్ కూడా మనకు చాలా మస్కులర్ లుక్ అయితే ఉంది. అండ్ దీని యొక్క టైర్స్ అయితే తీసుకుంటే దీంట్లో మనకు 175/60 R15 వీల్ అయితే వస్తుంది. సో ఇవైతే మనకు అలా వీల్స్ అయితే కావు, మనకు అలా వీల్స్లా కనిపిస్తాయి కానీ మనకి ఇవి అలా వీల్స్ అయితే కావు. అండ్ పైన చూసుకుంటే మనకు ఓవర్వీఎం అయితే కనిపిస్తుంది. ఇదైతే మనకు ఆటో ఫోల్డబుల్ ఓవర్వీఎం అనమాట. అండ్ దానిపైన మనకు ఇండికేటర్ అయితే కనిపిస్తుంది. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ అలానే కింద చూసుకుంటే మనకు క్లాడింగ్ అయితే కనిపిస్తుంది. ఇలా క్లాడింగ్ రావడం వల్ల చాలా అంటే చాలా మస్కులర్ లుక్ అయితే కనిపిస్తుంది. అండ్ అలానే పైన చూసుకుంటే మనకు డోర్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. అలానే దాని పక్కనే మనకు రిక్వెస్ట్ సెన్సర్ అయితే కనిపిస్తుంది. దీంట్లో మనకు బాడీ కలర్ అయితే డోర్ హ్యాండిల్ అయితే రాదు, మనకైతే దీంట్లో బ్లాక్ కలర్ అయితే ఇచ్చారు. ఇది డోర్ హ్యాండిల్. మనకు బీ పిల్లర్ పైన చూసుకుంటే టోటల్గా బ్లాక్ కలర్ అయితే కనిపిస్తుంది. ఇలా ఉండడం వల్ల కూడా చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. అండ్ ఓవరాల్ సైడ్ లుక్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. చూడడానికి చాలా మంచిగా ఉంది నాకైతే కారు. అండ్ బ్యాక్ ప్రొఫైల్ అయితే ఏ విధంగా ఉందో. సో బ్యాక్ సైడ్ నుంచి యూనిక్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో మరి దీని ఒక టైల్ ల్యాంప్ సెటప్ చూసుకున్నట్టయితే దీంట్లో మనకు కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్ అయితే ఏం రావు. అండ్ ఇదైతే మనకు టైల్ ల్యాంప్, ఇది మనకి ఇండికేటర్. అలానే ఇదైతే రివర్స్ గేర్ వేసినప్పుడు మనకు లైట్ అయితే పడుతుంది. అండ్ పైన చూసుకుంటే మనకు ఇక్కడ కూడా మనకు టైల్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది. అండ్ అలానే ఇక్కడ డీఫాగర్స్ అయితే ఉన్నాయి. అండ్ అలానే కిందకి వస్తే ఇక్కడ వైపర్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ టియాగో ఒక బ్యాడ్జింగ్ అయితే ఉంది. ఇక్కడ మనకు బ్లాక్ కలర్లో చాలా అంటే చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. అండ్ మధ్యలో చూసుకుంటే టాటా ఒక లోగో. అండ్ అలానే కిందికి వస్తే కెమెరా అయితే ఉంది. అండ్ దీంట్లో మనకు 2 పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇచ్చారు. చూడండి, ఇటొక పార్కింగ్ సెన్సర్, అలానే ఇటొక పార్కింగ్ సెన్సర్. అండ్ కింద చూసుకున్నట్టయితే మనకు స్కిట్ ప్లేట్ అయితే కనిపిస్తుంది గ్రే కలర్లో. సో ఓవరాల్గా బ్యాక్ సైడ్ నుంచి కూడా చూసుకున్నట్టయితే చూడండి ఏ విధంగా ఉందో. చాలా అంటే చాలా అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ కార్లో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకు స్పాయిలర్ అయితే ఏముండదు, కాకపోతే కొంచెం సైడ్స్కి స్పాయిలర్ లాంటి డిజైన్ అయితే ఇచ్చారు. చూడడానికి కూడా చాలా మంచిగా ఉంది. అండ్ ఇప్పుడు ఈ కార్ ఒక బూట్ స్పేస్ అయితే చూద్దాం. ఇక్కడైతే మనకు బటన్ అయితే ఉంటుంది. బటన్ ప్రెస్ చేసి మనకు బూట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది మనకు పెట్రోల్ వేరియంట్ కాబట్టి దీని యొక్క బూట్ స్పేస్ వచ్చేసి 242 లీటర్స్ అనమాట. చూడండి
చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉంది. అండ్ పైన మనకు పార్సల్ ట్రే అయితే ఉంది. ఒకవేళ మీరు బూట్ స్పేస్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు బటన్స్ అయితే ఉంటాయి. వీళ్ళ పైన కనేస్తే సీట్స్ అయితే ఫోల్డ్ అవుతాయి అనమాట. ఇలా పైన కంటే సీట్స్ అయితే ఇట్లా ఫోల్డ్ అవుతాయి. ఇలా ఫోల్డ్ అయినప్పుడు బూట్ స్పేస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల మనము ఎక్స్ట్రా లగేజ్ అయితే క్యారీ చేయొచ్చు. ఒకసారి ఇంటర్వ్యూ చూడండి లుక్ ఏ విధంగా కనిపిస్తుందో. చాలా అంటే చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. అండ్ టేల్ గేట్ని క్లోజ్ చేయడానికి ఇక్కడ మనకు పట్టుకోనికి అయితే ఒకటి గ్యాప్ అయితే ఇచ్చారు. చాలా మంచిగా ఉంది. అండ్ ఇటు సైడ్ నుంచి చూసుకున్నట్టయితే కార్ ఒక లుక్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే మనకు ఫ్యూల్ గేట్ ఓపెనర్ అయితే ఉంది. రిక్వెస్ట్ సెన్సర్ మనకు కొన్ని డ్రైవర్ సైడ్ అయితే ఉంది, ప్యాసింజర్ సైడ్ అయితే ఏం లేదు. అండ్ నేనైతే ఇంకోటి మర్చిపోయినా, ఇదైతే మనకు డ్యూయల్ టోన్ అయితే వస్తుంది. పైన మనకు టోటల్గా బ్లాక్ కలర్ అయితే ఉంటుంది. అలానే సైడ్కి బాడీ మొత్తం మనకు వైట్ కలర్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో రూఫ్ లైట్స్ అయితే ఇచ్చారు. ఇవి చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి రూఫ్ లైట్స్. అండ్ మనకు అక్కడైతే యాంటెనా అయితే కనిపిస్తుంది మధ్యలో. అండ్ ఇది మనకు ఓవరాల్గా అవుట్ సైడ్ ప్రొఫైల్ అనమాట. అండ్ మనం ఇప్పుడు రియర్ సైడ్లో కూర్చొని దీని ఒక సీట్ కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాం. ఒకసారి దీని ఒక డోర్ ఓపెనింగ్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, దీని ఒక డోర్ ఓపెనింగ్ అయితే చాలా అంటే చాలా వైడ్గా అయితే ఉంది. అండ్ ఫ్రంట్ డోర్ ఓపెనింగ్ కూడా చూద్దాం ఎలా ఉందో. అమ్మా, చూడండి ఫ్రంట్ డోర్ కూడా మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ రియర్ డోర్ కూడా మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇన్ అండ్ ఎగ్జిట్ చాలా మంచిగా అయితే ఉంటుంది. ఎందుకంటే డోర్ ఒక ఓపెనింగ్స్ అయితే చాలా వైడ్గా ఉన్నాయి కాబట్టి ఇన్ అండ్ ఎగ్జిట్ అయితే చాలా మంచిగా అయితే ఉంటుంది. ఒకసారి చూద్దాం ఇప్పుడు వెనకాల కూర్చొని ఎలా ఉంటుందో. ముందుగా ఈ డోర్ పైన ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మనకు డోర్ హ్యాండిల్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇదైతే లాక్ అండ్ అన్లాక్. ఇక్కడైతే మనకు ట్విట్టర్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు పవర్ విండోని కంట్రోల్ చేసే బటన్. అండ్ ఇక్కడైతే మనకు బాటిల్ పెట్టుకోనికి ప్లేస్ అయితే ఉంది. అండ్ కింద చూసుకున్నట్టయితే స్పీకర్ అయితే కనిపిస్తుంది. ఇది మనకు బ్యాక్ సైడ్ ఉన్న డోర్. అండ్ ఒకసారి లోపలికి తెలియ చూద్దాం. దీంట్లో మనకు బెంచెస్ ఇవ్వడం వల్ల ముగ్గురు అయితే ఈజీగా అయితే కూర్చోవచ్చు. అండ్ అలానే బంప్ చూసుకుంటే దీంట్లో కొంచెం బంప్ ఎక్కువైతే ఉంటుంది ఆర్డర్స్తో కంపేర్ చేసుకుంటే. అయినా చిన్నపిల్లలని అయితే మధ్యలో కూర్చోబెట్టుకొని చాలా ఈజీగా అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం ఈ కార్లో పడికి వెళ్ళి కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాం. అమ్మో, హైట్ అయితే ఈ కార్ది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి పర్లే మనకు. అండ్ ఈ కారు కంఫర్ట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బాగానే ఉంది. అండ్ దీంట్లో అయితే మనకు హెడ్ రూమ్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది. నేను అరౌండ్ 5'8", 5'9" అయితే ఉంటా. హెడ్ రూమ్ మనకు చాలా మంచిగా అయితే ఉంది. అండ్ దీంట్లో మనకు ఇంకోటి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అయితే ఉంటాయి. అంటే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఉండదు. అదొకటి డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీని ఒక లెగ్ రూమ్ కూడా చాలా మంచిగానే ఉంది. ఇది మనకు హ్యాచ్ బ్యాక్ కార్ కాబట్టి కొంచెం లెగ్ రూమ్ ఎక్కువైతే ఉండదు, కానీ పర్లేదు చాలా కంఫర్ట్ అయితే ఉంది. అండ్ థై సపోర్ట్ కూడా పర్లేదు బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇది మనకు ఓవరాల్ ఎంగిల్ సీట్ ఉన్న కంఫర్ట్. అండ్ దీంట్లో రూఫ్ పైన ఏమేమి ఉన్నాయో చూపిస్తాను ఒకసారి చూడండి. అండ్ ఒకసారి ఇప్పుడు ఈ కారుకు రూఫ్ పైన ఏమేమి ఉన్నాయో చూద్దాం. మధ్యలో చూసుకుంటే మనకు రూఫ్ ల్యాంప్ అయితే ఉంది. అండ్ ఇది మనకు వైట్ కలర్ అయితే ఉంది. ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు గ్రాబ్ హ్యాండిల్ అయితే ఉంది. అలానే రైట్ సైడ్ కూడా మనకు గ్రాబ్ హ్యాండిల్ అయితే ఉంది. అండ్ ఇవైతే సీట్ బెల్ట్స్ అనమాట. ఇవి అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అయితే ఏం కావు, ఫిక్స్డ్ సీట్ బెల్ట్స్ అనమాట. ఇది మనకు ఓవరాల్గా రూఫ్ పైన ఉన్నటివి. అండ్ ఇప్పుడు మనం డ్రైవర్ సీట్కి వెళ్ళి అక్కడ కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు డ్రైవర్ సీట్ ఒక కంఫర్ట్ అయితే చూద్దాం. నాకైతే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బాగానే ఉంది కూర్చున్నామడే. దీనిలో థై సపోర్ట్ కూడా చాలా మంచిగా ఉంది. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే డ్రైవర్ సైడ్కి కానీ ప్యాసింజర్ సైడ్ కానీ మనకు ఫిక్స్డ్ అడ్రస్ లేవు కాబట్టి ఇదైతే చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సైడ్కి చూసుకుని కూడా మనకు సపోర్ట్ అయితే బాగానే ఉంది. ఓవరాల్గా కంఫర్ట్ అయితే చాలా మంచిగా ఉంది. అండ్ నేను ఇప్పుడైతే డ్రైవర్ సైడ్ ఒక డోర్ పైన ఏమేమి ఉన్నాయో నేనైతే చూపిస్తాను. చూడండి ఒకసారి డోర్ పైన ఏమేమి ఉన్నాయో. ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ హ్యాండిల్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇదైతే లాక్ అండ్ అన్లాక్. అండ్ ఇక్కడైతే మనకు పవర్ విండోస్ని కంట్రోల్ చేసే బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇవైతే మనకు పవర్ విండోస్ని లాక్ అండ్ అన్లాక్ చేసే బటన్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు కొంచెం గ్యాప్ అయితే ఉంది డోర్ క్లోజ్ అండ్ ఓపెన్ చేయడానికి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు బాటిల్ హోల్డర్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ అలానే ఇక్కడైతే మనకు స్పీకర్ అయితే ఉంది. అండ్ పైన చూసుకుంటే ఓఆర్వీఎమ్స్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ మనకు డయల్ అయితే ఇచ్చారు. ఇది కూడా మనకు చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ డ్రైవర్ సైడ్ చూసుకుంటే ఈ డ్రైవర్ సీట్ అయితే హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, అలానే రిక్లైన్ కూడా చేసుకోవచ్చు. దీనిలో మంచి విషయం ఏంటంటే హైట్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఇదైతే చాలా మెయిన్ అనమాట. మన కార్ టైర్లో ఎంత ప్రెషర్ ఉండాలో ఇక్కడైతే కనిపిస్తుంది చూడండి. ఫ్రంట్ అయితే మనకు 36 PSI అయితే ఉండాలి, రియర్ అయితే మనకు 36 PSI ఉండాలి. ఇదైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్, మీరందరూ అయితే గమనించండి. అండ్ ఒకసారి కారుకు డాష్ బోర్డ్ అయితే చూడండి. చాలా అంటే చాలా ప్రీమియం అయితే కనిపిస్తుంది. బడ్జెట్ సెగ్మెంట్లో చాలా ప్రీమియం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే అయితే ఏసీ వెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ అక్కడ పిల్లర్ పైన ట్విట్టర్ అయితే ఉంది. అండ్ మధ్యలో చూసుకుని కూడా మనకు 2 ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. మధ్యలో అయితే పార్కింగ్ ఒక బటన్ అయితే ఉంది ఆన్ అండ్ ఆఫ్ది. అండ్ దీని కిందనే హర్మన్ వాల్ అది డిస్ప్లే అయితే కనిపిస్తుంది. ఇది మనకు 7" టచ్ స్క్రీన్ అనమాట. అండ్ దాని కింద మనకు చాలా బటన్స్ అయితే ఉన్నాయి. ఇదైతే మనకు ఫాగ్ ల్యాంప్స్ని ఆన్ అండ్ ఆఫ్ చేసే బటన్. అండ్ అలానే చూసుకుంటే రియర్లో మనకు డిఫాగర్స్ ఉన్నాయి కదా, అదైతే ఆన్ అండ్ ఆఫ్ చేసే బటన్.
అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కార్ని లాక్ అండ్ అన్లాక్ చేసే బటన్. అండ్ ఇదైతే మనకు బూట్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేసే బటన్. అండ్ అలానే కిందకి వస్తే దీంట్లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఏముండదు, మాన్యువల్గా అయితే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదైతే మనకు బ్లోవర్ స్పీడ్ని ఇంక్రీజ్ చేసేది, ఇదైతే మనకు టెంపరేచర్ని కంట్రోల్ చేసేది, అండ్ ఇదైతే మనకు ఏసీ డైరెక్షన్ని కంట్రోల్ చేసేది. ఓకేనా. అండ్ అలానే కిందకి వస్తే ఇదైతే మనకు రీసర్కులేషన్ బటన్, అండ్ ఇదైతే ఏసీ ఆన్ అండ్ ఆఫ్ బటన్. అండ్ అలానే కిందకి వస్తే మీకు పోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇదైతే మనకు యూఎస్బీ పోర్ట్, ఇదైతే మనకు టైప్ సి పోర్ట్. దీంట్లో మంచి విషయం ఏంటంటే టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 12 volts ఒక పవర్ సాకెట్ అయితే కనిపిస్తుంది. అండ్ అలానే మధ్యలోకి వస్తే మనకు గేర్ నాబ్ అయితే కనిపిస్తుంది. దీంట్లో మనకు 5 స్పీడ్ ఒక గేర్ నాబ్ అయితే ఉంది, అండ్ అలానే రివర్స్ గేర్. అండ్ వెనకలికి వస్తే మనకు మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అయితే ఉంది, అండ్ దాని పక్కనే మనకు కప్ హోల్డర్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ అలానే వెనకలికి వస్తే ఇక్కడైతే మనకు కొంచెం ప్లేస్ అయితే ఉంది బాటిల్ పెట్టుకునేది. దీంట్లో మనకు రియర్ ఏసీ లేదు కాబట్టి కొంచెం ప్లేస్ అయితే కనిపిస్తుంది. అండ్ దీనిలో ఇంకో విషయం మర్చిపోయినా, దీని ఒక గ్లో బాక్స్ అయితే ఇవ్వడండి మీకు. ఇక్కడ బటన్ అయితే ఉంటుంది, ఇది ప్రెస్ చేస్తే మనకు గ్లో బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది దీని ఒక గ్లో బాక్స్ అనమాట. అండ్ దీనిలో అయితే మనకు కూల్ గ్లో బాక్స్ అయితే వస్తుంది, దీని కూడా మనకి ఏసీ అయితే వస్తుంది. ఇది దీని ఒక డాష్ బోర్డ్ అనమాట. ఓవరాల్ చూడడానికి ఇలా అయితే కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనము ఐఆర్వీఎం అయితే చూద్దాం. ఇదైతే మనకు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి, ఆటో డిమ్మింగ్ అయితే కాదు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సన్షీట్స్ అయితే కనిపిస్తున్నాయి, దీనికి మిర్రర్ అయితే ఉంది. అండ్ డ్రైవర్ సైడ్ చూసుకున్నట్టయితే మిర్రర్ అయితే లేదు. అండ్ ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే మనకు మైక్ అయితే ఉంది, అంటే లైక్ దీనికి ఫోన్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఫోన్ మాట్లాడడానికి ఇక్కడ మైక్ అయితే ఉంది. ఇప్పుడు ఈ కార్ ఒక స్టీరింగ్ కంట్రోల్స్ అయితే చూద్దాం. లెఫ్ట్ సైడ్లో టోటల్ మనకు ఈ మల్టీమీడియా సిస్టమ్ని కంట్రోల్ చేసే బటన్స్ అయితే ఉంటాయి. అండ్ అలాంటి మధ్యలోకి వస్తే టాటా ఒక లోగో అయితే చాలా అంటే చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఇదైతే మనకు హారన్ ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే క్రూయిజ్ కంట్రోల్ అయితే ఉంటుంది. ఈ కార్లో మనకు క్రూయిజ్ కంట్రోల్ అయితే వస్తుంది. క్రూయిజ్ కంట్రోల్ని అడ్జస్ట్ చేసుకునే బటన్స్ అయితే ఇక్కడ మనకు రైట్ సైడ్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ ఒక కంట్రోల్ చూసుకుంటే ఇదైతే మనకు వైపర్ కంట్రోల్స్ అనమాట. దీంట్లో మనకు ఆటోమేటిక్ వైపర్ కంట్రోల్స్ అయితే వస్తాయి. దాని ఒక సెన్సార్ అయితే ఈడైతే కనిపిస్తుంది చూడండి, ఇది మనకు ఆటోమేటిక్ వైపర్స్ని కంట్రోల్ చేసే సెన్సార్ అనమాట. అండ్ రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఇవైతే మనకు హెడ్ ల్యాంప్ని కంట్రోల్ చేసే బటన్స్ అనమాట. అండ్ దాంతోపాటు ఇండికేటర్స్ అనమాట. ఇది మనకు ఓవరాల్గా స్టీరింగ్ కంట్రోల్స్ అండ్ డయల్స్ అనమాట. అండ్ ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. దీంట్లో మనకు మధ్యలో అయితే స్క్రీన్ అయితే ఉంటుంది, సైడ్లో మనకు బార్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో మనకు ఆర్పీ మీటర్ అయితే కనిపిస్తుంది, రైట్ సైడ్లో మనకు ఇక్కడైతే ఫ్యూయల్ అయితే కనిపిస్తుంది, ఇక్కడ మనకు టెంపరేచర్ అయితే చూపిస్తుంది. మధ్యలో స్క్రీన్ పైన మనకు స్పీడ్ అయితే కనిపిస్తుంది, అలానే మనకు చాలా ఫీచర్స్ అయితే స్క్రీన్ పైన అయితే ఉంటాయి. ఇది ఓవరాల్గా ఈ కార్ ఒక ఇంటీరియర్ అనమాట. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఏం బటన్స్ అయితే లేవు, ఒక ఏసీ వెంట్ అయితే ఉంది. అండ్ అలానే ఇక్కడ కొంచెం ప్లేస్ అయితే ఉంది మన వైలెట్ కానీ ఫోన్ కానీ పెట్టుకోనికి. ఇప్పుడు మనం ఈ కార్ ఒక ఇంజన్ గురించి అయితే మాట్లాడదాం. దీంట్లో మనకు 1.2 లీటర్ రివర్టర్న్ ఇంజన్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో మనకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఒకటి పెట్రోల్ అలానే సిఎన్జి కూడా వస్తుంది. ఇప్పుడు మనం ఉన్నది అయితే పెట్రోల్ వేరియంట్ కదా. దీని ఒక పవర్ వచ్చేసి 86 PS పవర్ అయితే వస్తుంది. అండ్ అలానే దీని ఒక టార్క్ చూసుకుంటే 130 Nm టార్క్ అయితే వస్తుంది. అండ్ మన దగ్గర అయితే మాన్యువల్ వేరియంట్. దీని ఒక మైలేజ్ వచ్చేసి 23 నుంచి 25 km/L వరకు అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు మనము. అదే మీరు ఒకవేళ సిఎన్జి వేరియంట్ తీసుకురానుకోండి, దాంట్లో మీకు 25 నుంచి 30 km/kg కూడా మీరైతే క్లెయిమ్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా ఇంజన్ విషయం. అండ్ దీని ఒక ప్రైస్ చూసుకుంటే ఇది మనకు ఎనర్జీలో టాప్ మోడల్ అనమాట, అంటే ఎగ్జైడ్ వేరియంట్. అండ్ దీని ఒక ఆనర్ ప్రైస్ వచ్చేసి 8,95,000 అయితే మనకు ఆనర్ ప్రైస్ అయితే వస్తుంది. సో ఇదైతే మనకు చాలా అంటే చాలా బెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ కార్ ఒక సేఫ్టీ చూసుకుంటే మనకు బడ్జెట్ సెగ్మెంట్లో ది బెస్ట్ సేఫెస్ట్ కార్ అనమాట ఇది. దీని ఒక సేఫ్టీ రేటింగ్ వచ్చేసి 4 స్టార్ అనమాట, గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తున్నాయి, దాంతోపాటు ఏబిఎస్ విత్ ఈబిడి అయితే ఉంటుంది. దీంట్లో మనకు ఫ్రంట్లో అయితే డిస్క్ బ్రేక్ అయితే వస్తాయి, రియల్లో మనకు డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తాయి. ఇది ఓవరాల్గా సేఫ్టీ విషయం. మీరైతే ఒకవేళ బడ్జెట్లో మీకు మంచి కార్ కావాలనుకుంటే టాటా టియాగో ఎనర్జీ అయితే తీసుకోండి, మీకు చాలా ఫీచర్స్ అయితే వస్తుంది. అండ్ అలానే మంచి సేఫ్టీ రేటింగ్ అయితే వస్తుంది. అండ్ మీరు ఒకవేళ దీని గురించి ఇంకేమైనా ఎంక్వైరీస్ కావాలనుకుంటే నేను స్క్రీన్ పైన మీకు నెంబర్ అయితే పెడతాం, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ ఈ వీడియోని ఇంతవరకు అయితే ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.